ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, పాస్టర్ గారు మీరు మంచిగా వాకింగ్ చెప్తున్నారని విన్నాను, నేను మా ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసేసి నేను సేవకొద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. నీకు నా గురించి ఎవరు చెప్పారు అబ్బాయి అంటే పలానా పాస్టర్ గారు వాళ్ళు చెప్పారని అన్నాడు. నేను చెప్పాను, నువ్వు నీ భార్యతో కాపురం చేయకుండా, నీ పిల్లలకి నువ్వు న్యాయం చేయకుండా, ఎంత తత్తరపాటు వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఎంతో ఆస్తో అనిల్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన నువ్వు సరి చేసుకోవాల్సి చాలా ఉంది, ముందు సరి చేసుకో, ముందు నా దగ్గర 1 సంవత్సరం కంటిన్యూ అవ్వు నువ్వు, ఆ తర్వాత నువ్వు సేవ చేసే విషయం నేను చెప్తాను అన్నాడు. అయ్యింది ఆయన పెద్ద సేవకుడా అని అన్నాడు. నేను పెద్ద సేవకుడు ఎందుకు అవుతానయ్యా, ఉన్న దాంట్లో నమ్మకంగా చేద్దామని ప్రయాస తప్ప. సరి చేసుకోవడం మనుషులకి ఇష్టం లేదు, దిద్దుకోవడం ఇష్టం లేదు, క్రమపరచబడడం ఇష్టం లేదు, విశ్వాసంలో నిలిచి ఉండడం ఇష్టం లేదు, పరిశుద్ధతలో నిలిచి ఉండడం ఇష్టం లేదు. బైబిల్ పట్టుకొని బోలమని ప్రార్థనకు పోతే భక్తి పరులు అయిపోతామా ఏంటి? తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం పరిశుద్ధులు అయిపోతామా? కాదు. క్రీస్తు అడుగుజాడల్లో క్రీస్తు మన కొరకు శ్రమ పెట్టబడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. చూడండి, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను అంటున్నాడు. హల్లెలూయా. మనం ఆ మాదిరి కలిగి ఉండాలి. క్రీస్తు అడుగుజాడలో మనం నడవాలి.